ఎన్ని చోట్ల స్టాప్ మార్క్స్ ఉన్నాయి? సార్ బాడీ మొత్తం మీద 2 గాయాలు ఉన్నాయి. అబ్డామిన్ ఒక స్టార్, సంబంధించి ఎవరైనా నెక్ మీద పట్టుంది సార్. ఎన్ని ఇంచెస్? సార్ అబ్డామిన్లో అరౌండ్ 4 ఇంచెస్, నెక్ మీద చిన్న గాయం సార్. అలా అయితే వెంటనే ప్రాణం పోయే అవకాశం లేదు అదే కదా. సార్ చూస్తున్నాం. చూస్తూ ఉండకండి, వెంటనే పని చేయండి. ఓకే సార్, చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ చెక్ చేశారా? సార్ ఇక్కడ సీసీటీవీ వర్కౌట్ లేదు సార్. ఏ సర్వీస్ కోసం టెండర్ వేశారట. అవమానంగా లేదు? టెక్నికల్గా అన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ ఎంత కేర్లెస్గా ఉంటారా? సార్ ఇవన్నీ అమ్మాయికి సంబంధించిన సెల్ ఫోన్ మాత్రం కనిపించట్లేదు. సెల్ ఫోన్ లేకుండా ఒక అమ్మాయి ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్. ఏమైంది? సెల్ ఫోన్ లేదండి గురు. ఇది పట్టుకోండి. ఏముందో చెక్ చేసి చెప్పండి. ఓకే సార్. గురు ఇటు చూడండి. ఈరోజు డేట్లో సూర్య అగ్నిదేవ్ అని రాసి ఏదో ఇంపార్టెంట్ అని కూడా రాసింది. బహుశా నీతో ఏదో చెప్పాలనుకున్నట్టుంది. దీపా, సూర్య ఎవరో తెలుసా? ఏ సూర్య? ఎస్జే సూర్య. మీ ఫ్రెండే ఆ పేరు ఈ డైరీలో రాసి పెట్టుకుంది. ఏ నీ ఫ్రెండ్ అని చెప్పే కదా అపాయింట్మెంట్ తీసుకున్నావు. నీ ఫ్రెండ్కి ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవా? షీఈస్ జస్ట్ ఎ ఫ్రెండ్, మై కొలీగ్. అందువల్ల తన పర్సనల్ లైఫ్ అంతా నాకు తెలియాల్సిన అవసరం లేదు. షీ హ్యాస్ ఎ బ్రదర్, దే లివ్ టుగెదర్, దట్స్ ఇట్. గురు యాక్చువల్లీ ఇప్పుడు శవం పడింది. మీ ఫ్యామిలీ గొడవల తర్వాత పెట్టుకోవచ్చు కదా ప్లీజ్. చూసి చాలు, వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము ఒక వెళ్ళండి. ఐ విట్నెస్ని కనిపెట్టాం సార్. రమ్మనండి. ఏంటి బామ్మ? నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, వచ్చలేదేంటి? కావట్లేదు అయ్యా, నాకు భయంగా ఉంది. బామ్మకి ఇడ్లీ తెప్పించు. వద్దయ్యా, బిర్యానీ తీసుకురా. ఏంటి బామ్మ, ఏమైంది? ఇదంతా ఎలా జరిగింది? అప్పుడు మధ్యాహ్నం 2 గంటలు ఉంటదయ్యా. బాబా పువ్వులు కొనుక్కో బాబా, మళ్ళీ గులాబీ కనకాంబరం అన్నీ ఉన్నాయి, కొనుక్కో. మనవడా, నా మనవరాలు కొని పట్టుకెళ్ళకూడదు. ఇవాళ వ్యాపారం నా చీరంతా రక్తంతో తడిసిపోయిందయ్యా. మనిషి ఎలా ఉన్నాడు? పొట్టిగా కొంచెం లావుగా ఉన్నాడు. నల్ల ప్యాంట్ వేసుకున్నాడు, గళ్ళతో ఉన్న ఎర్రటి చొక్కా వేసుకున్నాడు. భుజానికో సంచి కూడా తగిలించుకున్నాడయ్యా. వచ్చాడు, కత్తితో పోటు పొడిచాడు, పారిపోయాడయ్యా. ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి గురు, అరుణ వాళ్ళ ఇంటి ముందు కనీసం ఒక్కరు కూడా లేరు. అందరూ ముందు కొట్టి పడిపోయారా ఏంటి? గురు చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడుకోవడం తెలుస్తుందేమో. ఎప్పుడో విన్న పాట ఒకటి జ్ఞాపకం వచ్చింది.